కృష్ణరాజు పరిస్థితి సార్. కృష్ణరాజు కూడా పాపం అన్నిగా తాను పోలీసు మీద కోడిగుడ్లు టమాటాలు వేసారు. ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. సరే, ఇది ఒక వికృతమైనటువంటి చేష్టలు. ఆయన కూడా చట్ట ప్రకారంగా ఆయన కూడా నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన కూడా అడ్వకేట్ని పెట్టుకున్నాడు కదా. ఆయన నిజానికి మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఆయన ఒక విశ్లేషకుడు. ఆయన కూడా ఫైట్ చేస్తారు, కోడిగుడ్లు టమాటాలు వేస్తారు. ఏం పోయేగానే వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే కోడిగుడ్లు టమాటాలు వేసి వదిలేయండి పోనీ. ఆయన మీద కోడిగుడ్లు టమాటాల సంగతి దేవుడు ఎరుగు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదిలేళ్ళాడు కదా, అక్కడ లేడీస్ని పోగు చేశారండి ఒక 10 మందిని. నల్ల బెలూన్లు, చెప్పులు, టమాటాలు, కోడిగుడ్లు, సాక్షావిస్ మీద కూడా వేశారు. ఏంటి సంస్కృతి అంటే? ఏం లేదు, పోలీసులు మాకు రక్షణగా ఉన్నారని మీ ధైర్యం, అంతేగా. నిన్న పొదిల్లో మొన్న జరిగితే మరి ఇట్లాంటి పిచ్చి షాట్లు చేస్తేనే మరి మా జనం ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అనార్గనైజ్డ్గా వస్తారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు చెబుతున్నాడు 15,000 మంది వచ్చారని. మేం చెప్పలా. పొదిలి జగన్మోహన్ రెడ్డి వెళ్తే 15,000 మందిని ఎమ్మడి పెట్టుకెళ్తాడా అంటాడేంటి? మేము ఎవడ పెట్టుకెళ్ళామా? అక్కడ రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారు 15,000 మంది. ఆయనే అన్నాడు సుమారు 34,000 మంది వచ్చారు. వాస్తవానికి 30-40,000 మంది వస్తే మీరు నల్ల బెలూన్లు పెట్టుకుని ఎదురు వెళ్తారండి? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందండి మీకు? ఏమైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం ఉందా? 40,000 మంది వెళ్తా ఉంటే మీరు లేడీస్ని పోజేసి బెలూన్లను చెప్పులు ఇచ్చి పంపిస్తారా? అంటే ఏంటి? ముక్కు గోకుతున్నావుగా, కాన్ఫంట్రేషన్కి ఇన్వైట్ చేస్తున్నావుగా. అంటే తగాదా జరిగితే మా మీద కేసులు పెడతామని పెట్టాడు. ఇప్పుడు కేసులు పెట్టారు పొదిల్లో మా వాళ్ళ మీద. మేమేమో పొగాకు రైతులను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏంటి? ఆయన వెనకాలేమో వేలాది మంది వెళ్ళటం ఏంటి? మీరేమో నల్ల బెలూన్లు చూపించడం ఏంటి? ఆ రోజు ఆగరాదు, ఇంకో రోజు చూపించు చూద్దాం. లేకపోతే చంద్రబాబుని చూపించమని నల్ల బెలూన్ని, లేడీస్ని ఎందుకు? లేకపోతే లోకేష్ని చూపించమనండి నల్ల బెలూన్లు. అరే లేడీస్ని, అమాయకులైనటువంటి లేడీస్ని రెచ్చగొట్టి అదేమంటే లేడీస్ మీద తిరగబడ్డారు, లేడీస్ మీద దౌర్జన్యం చేశారు, లేడీస్ మీద రాళ్ళు వేశారు, లేడీస్ మీద చెప్పులు వేశారు, ఇటు చెప్పుకోవడానికి కోసమే కదా. దిస్ ఇస్ ప్రీ ప్లాన్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. మీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అధికారం ఉందని, శాశ్వతంగా ఉండదు అధికారం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది టమాటాలు వేయటం, రాళ్ళు వేయటం, కొమ్మినేని శ్రీనివాస్నేమో అరెస్ట్ చేస్తే కోర్టు దగ్గరికి వెళ్ళటం ఏంది సంస్కృతి? మాకు లేరు జనం, మాకు లేరు లేడీసు, రమ్మంటే రారు, ఏంటిది? నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు శృతి మించుతుంది, జాగ్రత్తగా చూసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ విమాన ప్రమాదం జరిగిన సంఘటన మీద కేంద్ర మంత్రిని రాజీనామా చేయమని మీ పార్టీ డిమాండ్ చేస్తారు. అంటే కామన్ సెన్స్ ఉంటే చేస్తారు, డిమాండ్ దాకా అవసరం. నిజం చెప్పాలంటే కొద్దిగా జ్ఞానం ఉన్నా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరిగినట్టుగా నాకు దృష్టిలో లేదు. సబ్జెక్ట్ ది కరెక్షన్. ఇది మన రాష్ట్రం ఆయనే కేంద్రంలో విమాన శాఖ మంత్రిగా ఉన్నారు. అది కూడా నిన్న ఎన్నో తారీఖు 12 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజే చనిపోయారు. సరే, నేనేమి పెద్ద డిమాండ్ చేయను, కానీ ఆయనకి నైతిక విలువల మీద ఏదైనా నమ్మకం ఉంటే రాజీనామా చేయటం మంచిది. తర్వాత ఆయన ఇష్టం. నేను ఇంత రాజీనామా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేను అనుకోను. ఇంకా ఓకే స్వామి ఏదో అంటున్నాడు సెంట్రల్ మినిస్టర్ గారు. నువ్వే అడుగు, నువ్వు అడగవయ్యా. సెంట్రల్ మినిస్టర్ గారు అంటే భయమైంది నీకు? సెంట్రల్ మినిస్టర్ గారు ఏంటి చెప్పు, ఏంటి ఏంటయ్యే? సెంట్రల్ మినిస్టర్ గారు ఏమన్నారు? గౌరవనీయులైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నారు? అడగండి. ఏమలేకపోతే మనకి ప్రధానమంత్రి వికాస్ యోజన స్కీమ్ లో మైనార్టీకి ఇవ్వాల్సిన నిధులన్నీ కూడా వైసీపీ మళ్లించుకుంది, దుర్వినియోగం చేసింది. దేనికైనా నేను సవాల్ విసురుతున్నా, మీరేమైనా సవాల్ విసరడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ సబ్జెక్ట్ నేను చూడలేదు. ఆయన సవాలు విసిరితే మళ్ళీ నేను సవాలు ఎందుకు విసరాలి? ఆయన ఇస్తారు నేను సవాలు. మీరు ఎవరైనా తెలివి ఉంటే రమ్మంటే ఛాలెంజ్ చేస్తాడు. అంత తెలివి మాకు లేదు. మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఉన్నంత తెలివి కానీ ధనం కానీ మా దగ్గర లేదు. మా వల్ల కాదని చెప్పండి. అంత తెలివి లేదు, ధనం లేదు.
ఆ శాఖ మంత్రి గారు దొంగ బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది వైసీపీ. దీని మీద డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వైసీపీలో తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే అంత తెలివి అంత ధనము మా దగ్గర లేదని చెప్పండి. మామూలుగా ఏమైనా డిబేట్ రమ్మంటే వస్తాం, కానీ తెలివైన వాళ్ళు రమ్మంటే మాత్రం అంత వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. అంతా చంద్రబాబు నాయుడు దగ్గర గారి పక్కనే ఉన్నారు తెలివైన వాళ్ళు, ధనవంతులంతా కూడా. మా దగ్గర అంత తెలివి లేదని చెప్పండి కొద్దిగా చంద్రశేఖర్ గారికి. ఏదన్నా ఆయన అప్పిస్తానంటే కొద్దిగా తెలివి తీసుకుంటాం అని చెప్పండి. ఇస్తాడని కనుక్కోండి, తీసుకుని మరి మా దగ్గర లేని తీసుకోవాలి కదా. అప్పు డబ్బులు వద్దులే, డబ్బులు అంటే మళ్ళీ బాగోదు. తెలివి ఏదైనా అప్పిస్తానంటే చెప్పండి, అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇప్పుడే ఇమీడియట్గా పెట్టుకుంటాం. తెలివి లేదుగా మాకు, ఆయనకి బాగా తెలివి ఉంది, అపారమైన తెలివి, అపారమైన ధనం ఉంది. ఆయన ధనం మాకు వద్దు, ఆయన ధనం మీద ఆయన చూసుకుంటాడు. తెలివి ఏదైనా అప్పిస్తాడేమో కొద్ది కనుక్కో స్వామి, అప్లికేషన్ పెట్టుకుంటాం.